బిగ్ బాస్ తెలుగు 8 మొదటి వారం నామినేషన్ ఓటింగ్లో లేడీ కంటెస్టెంట్ యాంకర్ విష్ణుప్రియ అత్యధిక ఓట్లతో టాప్లో దూసుకుపోతుంది. ఆమెకు పోటీగా నాగ మణికంఠ ఉన్నాడు. విగ్గు పీక్కోవడంతో అతనికి బాగా కలిసొచ్చింది. మరి ఎవరికి ఎంత శాతం ఓటింగ్ వచ్చిందంటే బిగ్ బాస్ తెలుగు 8 సీజన్లో మొదటి వారం నామినేషన్స్ గొడవలతో బాగానే సాగాయి. నామినేషన్స్లో కంటెస్టెంట్స్ ఉన్నారంటే వాళ్ళను సపోర్ట్ చేస్తూ ప్రేక్షకులు ఓటింగ్ చేస్తారని తెలిసిందే. అయితే ఈ బిగ్ బాస్ హౌస్లో ఎప్పుడు ఏం జరుగుతుందనేది అస్సలు ఊహించలేం. జీరోలో అనుకున్న వాళ్ళు హీరోలు అవుతారు, హీరోలు అనుకున్న వాళ్ళు కనుమరుగు లేకుండా మూలన పడిపోతారు. అట్లుంది ఈ బిగ్ బాస్ గేమ్తోని. తాజాగా కూడా ఇదే రిపీట్ అయింది. మొన్నటి వరకు నెగిటివ్ క్యాండిడేట్ ఊరికే ఏడుస్తున్నాడు, ఎమోషనల్ అవుతున్నాడు అనుకున్న నాగమణికంఠ ఇప్పుడు అత్యధిక ఓటింగ్తో సత్తా చాటుతున్నాడు. తల్లిదండ్రులు చనిపోయారని, భార్య విడాకులు ఇచ్చిందని, కూతురికి దూరంగా ఉంటున్నా అని సింపతి గేమ్ ఆడుతున్నాడు అని మొన్నటి వరకు నాగమణికంఠపై నెగిటివిటీ బాగానే ఉండేది. కానీ సెప్టెంబర్ 4వ తేదీ ఎపిసోడ్లో తన విగ్గు పీక్కొని ఒక్కసారిగా అందరికీ షాక్ ఇచ్చాడు నాగమణికంఠ. దాంతో అతనికి తెగ ఓట్లు పడిపోతున్నాయి. బిగ్ బాస్ 8 తెలుగు ఫస్ట్ వీక్ నామినేషన్స్ ముగిసిన తర్వాత తనను నెగిటివ్ పర్సన్ అంటున్నారని, తన చుట్టూ నెగిటివ్ వైబ్స్ ఉంటున్నాయని కామెంట్ చేశారని తెగ బాధపడిపోయాడు నాగమణికంఠ. నిఖిల్కు చెప్పుకుంటూ తన వల్ల కావట్లేదని, ఇంతకన్నా ట్రాన్స్పరెంట్గా ఉండలేనంటూ తన విగ్గు తీసేశాడు నాగమణికంఠ. ఈ సీన్ చూసిన ఆడియన్స్ తెగ షాక్ అయ్యారు. అయితే నాగమణికంఠ అలా చెబుతూ చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. బ్రెయిన్ స్ట్రక్ అయిపోయిందని, ఎటు కదలలేకపోతున్నానని గోడు వెళ్ళబోసుకున్నాడు. దాంతో బిగ్ బాస్ తనను కన్ఫెషన్ రూమ్లోకి పిలిచి మోటివేట్ చేశాడు. ఈ వ్యవహారం అంతా ఇప్పుడు నాగమణికంఠకు చాలా ప్లస్ అయింది. దాంతో అతనికి ఓటింగ్ పెరుగుతుంది. బిగ్ బాస్ తెలుగు 8 మొదటి వారం నామినేషన్స్లో బెజవాడ బేబక్క, సోనియా అగర్వాల్, పృథ్వీరాజ్, శేఖర్ భాషా, విష్ణుప్రియ, నాగమణికంఠ ఉన్నారు. వీరిలో అత్యధిక ఓటింగ్ 29%తో యాంకర్ విష్ణుప్రియ టాప్లో దూసుకుపోతుంది. తన గేమ్ పెద్దగా ఏం లేకున్నా తనకున్న ఫాలోయింగ్ వల్ల అంతలా ఓటింగ్ నమోదు అవుతుందని తెలుస్తుంది. ఇక రెండో స్థానంలో 26%తో ఓటింగ్తో నాగమణికంఠ నిలిచాడు. 12% ఓట్లతో మూడో స్థానంలో పృథ్వీరాజ్, 12% ఓట్లతో నాలుగో స్థానంలో సోనియా ఆకుల, 10% ఓట్లతో శేఖర్ భాషా ఐదో స్థానంలో ఉన్నాడు. ఇక 9వ స్థానంలో చివరి 6వ స్థానంలో బెజవాడ బేబక్క ఉంది.